హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మంజు. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి భోగి అనమాట. అలాగే భోగి సంక్రాంతి రెండు కలిపి ఈ వ్లాగ్లోనే మీరు చూడబోతున్నారు. సో ఇప్పుడు టైం అయితే 4 అయింది. సో ఎర్లీ మార్నింగ్ 4కి ఇలా భోగి వేద్దామని చెప్పేసి అయితే లేసాము. సో మాకంటే ముందుగానే మా ఇంటి పక్కింటి ఆంటీ వాళ్ళు వేసేసారు భోగి. సో మేము వేయాలి. సో ఇప్పుడైతే భోగి స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ ఇవన్నీ తాటాకులు అనమాట. సో మేము ఇటు సైడ్ అయితే తాటాకుల్ని కాలుస్తాము. ఇదే అనమాట మాకు భోగి సెలబ్రేషన్స్. సో మేము కొత్త ఇల్లు కాబట్టి సెకండ్ టైం అనమాట భోగి సెలబ్రేషన్స్ చేసుకోవడం మా కొత్త ఇంట్లో. లాస్ట్ ఇయర్ చూసారు మీరు మా ఛానల్లో, ఇట్లు మీ మంజు ఛానల్లో చూసుంటారు. సో ఇది వచ్చి ఇట్స్ మీ మంజు ఛానల్. ఉండు చాలా భోగి వేస్తూ ఉన్నప్పుడు మా మరిది గారు ఫోన్ చేశారు. సో మేము లేసామా లేదా అని చెప్పేసి అయితే ముందు రోజు ఫోన్ చేయి నాకు అని చెప్పేసి అయితే చెప్పాను. సో అందుకని గుర్తుపెట్టుకొని ఫోన్ అయితే చేశారు. సో వాళ్ళు కూడా ఇలాగ భోగి వేసుకుంటా ఉన్నారు. సో చూపించుకుంటా మాది కూడా భోగి చూపించుకుంటా ఉన్నాము. ఒక చిన్న వీడియో క్లిప్ గుర్తుంటుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను నేనైతే. సో ఇక్కడ మా సిస్టర్ అయితే వేస్తుంది. సో ఫైనల్లీ భోగి అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. ఇంకొక 1.5 అవర్ టైం తెల్లవారి జామ్ అయిపోయింది. సో ఇంకా పడుకోకుండా మనకి ఇంకా ఉంటాయి కదా ముగ్గు కార్యక్రమాలు. సో అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా మా ఇంటి పక్కన అక్క కూడా ఎలా వేసిందని చూసి వచ్చాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ముగ్గు అయితే. సో నాకు అసలు యాక్చువల్గా ముగ్గులు అయితే రావు, ఏదో అలా ట్రై చేశాను నేను. మా హస్బెండ్ అయితే తెలియకుండా నాకు చిన్న వీడియో క్లిప్ తీశాడు, అసలు నాకు తెలీదు. సో నేను అలా వేసుకుంటా ఉన్నాను సీరియస్గా. నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి ముగ్గు ఎలా ఉందో అని చెప్పేసి అయితే. సో ఫైనల్లీ ముగ్గు చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. సో అలాగే మన తులసి చెట్టు దగ్గర కూడా వేసుకుందాము చిన్నగా సింపుల్గా ముగ్గు అని చెప్పేసి అయితే నేను ఇలాగా వేసుకున్నాను. చిన్నది చుక్కల ముగ్గు కాదు, జస్ట్ నాకు వచ్చింది నేను వేసుకున్నాను.
సో ఆ రోజు ఆఫ్టర్నూన్ టైం అయింది, 5 అయింది. సో మా ఇంటి ఆపోజిట్గా ఉన్న ఆంటీ వాళ్ళు పిలిస్తే సో ఆడుకుందాము అని చెప్పేసి అయితే అన్నారు. సో రాముడు సీత ఆడుకుందామని చెప్పాను. సో ఇక్కడైతే మేము పేపర్ గీసుకొని రాముడు సీత ఆటలు ఆడుకున్నాము, టైంపాస్ కొంచెం సేపు, ఫన్నీ యాక్టివిటీ లాగా. సో ఇంతలోపనే ఆడుకుందాము అని చెప్పి 2 ఆటలు ఆడుకున్నాను. సో ఇంతలోపే మా ఇంటి పక్కంట ఆంటీ పిలిచి సో భోగి పళ్ళు పోస్తున్నాను అని చెప్పేసి అయితే అనింది వాళ్ళ కొడుక్కి అలాగే వాళ్ళ కూతురికి. సరే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. సరే చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకుందాము మనకి గుర్తుంటుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ నాకు మా చెల్లికి పోసేది. ఇక్కడ చూడండి వాడు బుడ్డోడు పంచగట్టుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో. అచ్చం ఫేస్ వాళ్ళ మమ్మీ ఫేసే మొత్తం. వాళ్ళే ఉన్నాడు పంచలో వాడు. చిన్న వీడియో క్లిప్ అలా తీశాను, క్యూట్గా ఉన్నాడు కదా అని చెప్పేసి అయితే. సో వాళ్ళ అక్కకిను వాడికి ఇలాగా భోగి పళ్ళు అయితే పోస్తున్నారు. సో అలాగా భోగి అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే వచ్చి సంక్రాంతి అనమాట. సో సంక్రాంతికి ముందుగానే నేను ఇలాగ ముగ్గు అయితే వేస్తున్నాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి, ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి, పూజ పనులు అని చెప్పేసి అయితే నేను అలాగే మా ఇంటి పక్కింటి ఆంటీ ఇద్దరం కలిసి ఇలాగ హెల్ప్ చేసింది నాకు కూడా పాప మా ఆంటీ. సో అలాగైతే హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకుంటా కొంచెం చేసుకుంటా ఉన్నాము. ఫైనల్ లుక్ అయితే చూడండి. మీకు భోగి అప్పుడు కూడా సింపుల్ ముగ్గు వేసాను, సంక్రాంతికి కూడా నాకు వచ్చినంత వరకు సింపుల్ ముగ్గు ఇంటి ముందు వేసుకున్నాను. ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మా ఇంటి పక్కింటి ఆంటీ నాకు హెల్ప్ చేసింది కదా, ఆంటీ నేను కూడా మీకు ముగ్గు వేసిస్తానులేండి అని చెప్పేసి అయితే అన్నాను. సరే అని చెప్పి అనింది ఆంటీ. సో ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి ముగ్గు వేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ కూడా చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే. సో చూస్తున్నారా, ఫైనల్ లుక్ అనమాట. సో హ్యాపీ సంక్రాంతి అండి మీ అందరికీ. సో ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో దేవుడికి పులిహార అయితే చేశాను, చింతపండు పులిహార. సో దేవుడికి పెట్టేసినాక మా సిస్టర్కి అలాగే మా మరిది గారికి కూడా తీసుకెళ్దాము పులిహార అని చెప్పేసి అయితే ఇలాగా కొంచెం సాల్ట్ సరిపోతే కలుపుకుంటా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్, ఇట్స్ మీ మంజు. సో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి స్పెషల్ అనమాట, ఎందుకంటే మా సిస్టర్కి రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది కాబట్టి మా మరిది గారు వాళ్ళందరూ వచ్చున్నారు. సో అందుకనే కొంచెం స్పెషల్ టూ
సో ఇక్కడైతే వడలైతే కాలుస్తూ ఉన్నాను నేను వేడి వేడిగా. లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి అయితే సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము. సో కొంచెం సేపు అలా స్నాప్ వేసాము. సో ఇప్పుడైతే మూవీకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఏ మూవీకి అనేది అయితే చూడండి మీరే.
Ta-da!